హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మేము బయట డిన్నర్ ప్లానింగ్ చేసుకున్నాము. సో అది ఎక్కడో కాదు, మన గచ్చిబౌలిలో ఉన్న బార్బిక్యూ హోలీ. అక్కడ డిన్నర్ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ 6 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం మేము. అక్కడ ఒక 6 టేబుల్ బుక్ చేసుకున్నాము. ప్రజెంట్ అక్కడే ఉన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. ఎలా ఉంటుంది, ఏది ఉంటుంది లోపల అని, టైమింగ్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంతసేపు ఉండొచ్చు. బొప్పటి అంటే అందరూ అన్లిమిటెడ్ ఫుడ్ అని అనుకుంటారు కాబట్టి కొందరికైతే తెలియదు. కాబట్టి మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాము. బఫెట్ బుక్ చేసుకొని బార్బిక్యూకి వెళ్ళాము కాబట్టి అక్కడ ఏంటి అంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఎగ్జైట్మెంట్గానే ఉంది అనుకోండి మాకు. సో చిన్నగా లోపలికి బయలుదేరుతున్నాము. లోపల ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసి అయితే మేము ఎంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి. చాలా బాగుందండి. అసలు అట్మాస్ఫియర్ అయితే ఇక్కడున్న అట్మాస్ఫియర్ అయితే ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది అనుకోండి మాకు. అసలు ఎంతో మంచి ఫీలింగ్ వచ్చింది. డిన్నర్ ఒక కొత్త ప్లేసెస్ చూసినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి. ఎంతో ఎంజాయ్మెంట్ అయితే చేసామనుకోండి ఇక్కడ మేము వచ్చి. సో ఇక్కడైతే మాకైతే ఇక్కడ టైం అయితే సరిపోలేదు అనుకోండి. తింటూనే ఉన్నాము. చూస్తున్నాం కానీ 2 hours అయిపోయింది. 10 o'clock అయిపోయింది. మెల్లగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి. మాకు అది టైం సరిపోలేదు. నిజంగా చెప్పాలంటే అంత చూస్తున్నాం కానీ టైం గడిచిపోయింది అనుకోండి. కాకపోతే అట్మాస్ఫియర్ బాగుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది కాబట్టి ఒక మంచి అనుభూతి వచ్చింది అనుకోండి. మా పిల్లలు అయితే ఒకటే అరుపులు, గోలలు, డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పటిసంతో చెప్తున్నాం మేము డిన్నర్కి తీసుకెళ్తాం, బయటకు బార్బిక్యూ తీసుకెళ్తామని. తీసుకెళ్లే వరకు పట్టి మరీ తీసుకొచ్చారనుకోండి. వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం తర్వాత వాళ్ళకు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఒక కోరిక కూడా నెరవేరింది అనుకోండి వాళ్ళకు. ఇక్కడ ముందు కనిపిస్తుంది చూడండి. ఈ కౌంటర్ పైన అయితే ఒక నాటుకోడి, రాగి సంకటి పెట్టారు. ఇది అదే టేబుల్. దాని పక్కన ఉన్న లైవ్గా ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. పక్కన ఉన్న కౌంటర్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. ఇది డిజైన్ అయితే చూడండి ఎంత బాగుంది అసలు లైటింగ్లో. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక సెటప్ అయితే చేసి పెట్టారు. ఫైనల్గా మనం ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ వెజిటేరియన్ టేబుల్. ఇది ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వెజ్కి సంబంధించి వెజ్ బిర్యానీ, చపాతి పెట్టారు, పప్పు, సాంబార్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్ అండ్ ఎగ్ మసాలా అన్నీ పెట్టారు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు ఫ్రూట్స్ సలాడ్స్ కూడా పెట్టారు. ఫ్రూట్స్ సలాడ్స్ ఉన్నాయి. దాంతోపాటు స్వీట్ కౌంటర్ అండి. ఇది స్వీట్ కౌంటర్ పైన చూడండి లాల్పాప్తో లాగా చేసిన స్వీట్ అది. అండ్ స్వీట్లు, డిఫరెంట్ స్వీట్స్, కేకులు, డిఫరెంట్ రకాల కేకులు ఉన్నాయి టేబుల్ పైన. అన్ని రకాల స్వీట్లు దొరుకుతున్నాయి అనుకోండి ఇక్కడ. అందులో కొన్ని గులాబ్ జామ్స్, జిలేబీ, కేక్లు, స్వీట్తో తయారు చేసిన లాలీపాప్స్ నోట్లు వేసుకోగానే కరిగిపోతున్నాయి అనుకోండి. అంత బాగున్నాయి అనుకోండి. అసలు మస్తు అనుభూతిని ఇచ్చింది అసలు. ఫైనల్గా మేము బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరకు వచ్చాము. అందరం కూర్చున్నాం అనుకోండి. వెయిట్ చేస్తున్నాం ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్గా వచ్చేసింది అనుకోండి. ఆలుతో చేసింది ఏదో కానీ తీసుకొచ్చి పెట్టాడు. అది ఏదో అర్థం కాలేదు కానీ అది కొత్తగా ఉంది. అది ఆలును పిండిలో కలుపుకొని తీసుకొచ్చి పెట్టాడు. టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ తర్వాత రానే వచ్చింది చికెన్ ఐటమ్ తీసుకొచ్చాడు. చికెన్ ఫస్ట్గా తీసుకొచ్చిన ఐటమ్ చిల్లీ చికెన్. గ్రేవీగా జ్యూసీగా ఉంది అనుకోండి. చిల్లీ చికెన్ వేసాడు. బాగుంది. ఐటమ్ అయితే బాగానే ఉంది. గ్రేవీగా జ్యూసీగా బాగుంది, స్పైసీగా. తర్వాత ఇక తినడం స్టార్ట్ చేసాము. ఫుడ్ను అయితే మా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న పాప చూడ ఎలా తింటుంది అసలు వీడియో చూస్తున్నాం. పెద్ద పాప అదే అసలు ఆమెకు నచ్చింది ఐటమ్ తింటుంది ఎవరితో సంబంధం లేకుండా. ఆమె అయితే ఫుడ్ను ఫుల్గా ఎంజాయ్ చేసింది. మా చిన్న పాప, మా మిస్సెస్ కూడా ఫుడ్ను అయితే ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫుడ్ లవర్స్ కావాల్సిందే అనుకోండి. అసలు ఆ ఫుడ్ను చూసి తినాల్సిందే. తినకపోతే నోరు ఊరుతూ ఉంటుంది. మేము గ్రిల్ చికెన్ చేసుకోవడానికి ఒక బట్టి అయితే పెట్టారు. ఈ బట్టి పైన లైవ్గా మనం చికెన్ కాల్చుకొని తినొచ్చు మనకు నచ్చినట్టు. దాంతోపాటు ఫిషెస్ కూడా ఇస్తారు. ఫిషెస్ని కాల్చుకొని తినొచ్చు. రొయ్యలను కూడా ఇస్తారు. రొయ్యలను కూడా మనం కాల్చుకొని తినొచ్చు. ఆ అనుభూతి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. అన్ని ఫుడ్లలో ఈ కాల్చుకొని తినే ఫుడ్డే బాగుంది అనుకోండి. అసలు ఇక్కడ మనం బర్త్డే కూడా లైవ్గా చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర చేసుకునే బర్త్డేను ఇక్కడ కూడా డైరెక్ట్ వచ్చి డిన్నర్ చేస్తూ
ఆఫ్టర్ డిన్నర్ తర్వాత కూడా మనం కేక్ కట్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే కేక్ కట్ చేసుకున్న తర్వాత కూడా మనం డిన్నర్ చేయొచ్చు, కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చి చేసుకునే బర్త్డే డిన్నర్ రెండు మిక్సింగ్ అవుతాయి కాబట్టి చాలా బాగుంటుంది. కాకపోతే రేటే ఎక్కువ ఉంటుంది అనుకో, పర్ హెడ్ 1100 ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది కానీ అయినా సరే కానీ ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్ కానీ డిన్నర్ ప్లానింగ్ చేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఈ అనుభూతి అయితే మనం మరవలేమాకో ఒక లుక్ లాగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మధ్యలో అయితే ఇద్దరు ముగ్గురు అయితే కేక్ కట్ చేశారు. ఇక్కడ ఒకటి గోల మస్తు ఎంజాయ్ చేశారు అక్కడ. ఇక్కడ చూడండి, మేము డిన్నర్ చేస్తూ ఉంటే మా బ్యాక్ సైడ్ వాళ్ళు ఒకరు వచ్చి బర్త్డే కేక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అక్కడ గ్యాంగ్ వాళ్ళే. ఇది మా ఫ్యామిలీ లుక్ అనుకున్న టేబుల్ పైన ఇప్పుడు సాంగ్ వస్తుంటే మా పాపతో ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఒకటి డ్యాన్స్ మా ఫుడ్ కంప్లీట్ అయ్యే వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆమెతో ఆమె ఫుడ్ అయిపోయింది కాబట్టి, తినడం అయిపోయింది కాబట్టి డ్యాన్స్ చేస్తూనే ఉంది. సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్ సైడ్ నుంచి, ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా మేము ఫ్రెంచ్ ఫ్రై కూడా వచ్చేసింది. ఎండింగ్గా స్వీట్స్ వచ్చేసాయి, దాంతోపాటు కేక్ వచ్చేసింది, క్రిప్స్ కార్న్ వచ్చేసాయి, ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఇక్కడున్న ఆల్ ఐటమ్స్లో ఒక్కొక్క పీస్ తిన్న కూడా మన కడుపు నిండిపోతుంది అనుకోండి. అసలు అన్నిట్లో ఒక్కొక్క పీస్ని మనం టేస్ట్ చేసినా కూడా అవే మస్తు అయిపోతుంది. మళ్ళీ మనం గ్యాప్ ఇస్తే కానీ మళ్ళీ తినలేమనుకోండి. అక్కడ ఆల్ ఐటమ్స్ టేస్ట్ చేసే వరకు ఎంతో అంత అయితే ఫుడ్ అయితే వేస్ట్ చేస్తాం మనము, ఎంత వద్దనుకున్నా కూడా. ఎందుకంటే అది తినాలి ఇది తినాలి అని ప్రతి ఒక్క దాన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది కాబట్టి కొద్ది తిని పక్కకి పెట్టేస్తాం. ఇంకా కొద్దిసేపు ఉండి ఇంకా కొద్దిగా తిందాము అనుకుంటే చూస్తున్నాం కానీ టైం అయిపోయింది, ఆల్రెడీ 10 అయిపోయింది. అప్పటికే త్వరగా పోయి ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసాము. దీంతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.